పెద్దలు గౌరవనీయులు విద్యార్థి నాయకుడిగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించిన పెద్దలు దేవినేని గాంధీ గారు ఒక 45వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా రాష్ట్ర నగర జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఏదైతే దాదాపుగా 72 నుంచి గారా ఎస్ఆర్ఆర్ కాలేజ్ వేదికగా అనేక విద్యార్థి ఉద్యమాలకి ఎన్నో పోరాటాలు చేసి అనేక మంది విద్యార్థులకి అండగా నిలిచి సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మేము ఆ రోజు గాంధీ గారితో సాన్నిధ్యంగా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం గారా మంచి పొజిషన్లో ఉన్నాం, వ్యాపారాల్లో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, అదేవిధంగా మంచి మంచి దేశ విదేశాలు ఉద్యోగాల్లో ఉన్నామంటే ఆ రోజు ఆయన నేర్పించిన క్రమశిక్షణ తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా దేవినేని గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, మురళీ గారు కానివ్వండి, బాజీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఆశయాలకు అనుగుణంగా మేమందరం గారు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు విద్యార్థులకి, పేద ప్రజానికి అండగా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని చనిపోయిన 40 సంవత్సరాలైన ఈ రోజుకి ఆయన సన్నిహితులు, స్నేహితులు, ఈ నగరంలో ఆయనతో పాటు అనుభవం ఉన్న ప్రతి ఒక్కరి గారు ఈ రోజుకి ఆయన తలుచుకుంటూ ముందుకు వెళ్తాం గారు జరుగుతున్న సందర్భంగా చెప్తూ, అదేవిధంగా రేపు 21వ తారీఖున గౌరవనీయులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో గారా నిర్వహించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా నగరంలో ప్రతి వార్డులో కానివ్వండి, అదేవిధంగా రూరల్ గ్రామాల్లో, మండలాల్లో, ప్రతి నియోజకవర్గంలో గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమాలు, కేక్ కట్టింగ్లు, అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలతో మేమందరం గారు ముందుకు వెళ్తామని గారు సందర్భంగా చెప్తూ, రేపు జిల్లా కార్యక్రమం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం దగ్గర చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ గారు పాల్గొనే సందర్భంగా చెప్పి సెలవు తీసుకుంటారు.